3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కడుపు నిండది నాదా, పంటే పండాలి, కడుపే నిండాలి నాదా. ఎన్ని రోజులకున్నది హింస చేసే కాకి హింస కావోదు, ఇత్తడి పుత్తడి కాదు, తొత్తు దురసాని కాదు, దుబ్బ తుత్తురు మొలక తులసి మొక్క కాదు, గట్ల బొక్కలు గంకె కుక్క ఏనాటికి పులి కావోదు. గిట్లా ఆడిడ తిరిగేటి అయ్యలకేమెరుక మారేడు గుణములు, ఇట ఒంటి కన్న తలులకెరుక చెత్తల వండె చెడుగుకేమెరుక, నాగస్వరం పాట నాగన్నకెరుక, గంటలు మూగలు మోసేటిది గంగిరెద్దుకే ఎరకగని, మురికి నీటిల వండె దున్న పోతుకేమెరుక, 66 ఋషులు మన నోట్ల ఉన్న నాలుకకే ఎరకగని, వంటశాలల వంట వేసే గా గంటకేమెరుక. నాద నాద నా ప్రాణనాద ఓ నాద, కొట్టుని కొట్టుది అంటే ఓ నాద, కొట్టు నింద మొయ్యలేనే ఓ నాద, అది నిందని పండాని చెరువు ఓ నాద, ఊరికి ఉన్న ఒక్కటే లేకున్న ఒక్కటే, కాత పూత లేని చెట్టు ఇంటి ముందు ఉన్న ఒక్కటే లేకున్న ఒక్కటే, కనిపించలేని ఆడతల్లి అని భూమికి భారం అన్నారయ్యా. అందుకొరకే అందరు నాదో, ఎన్ని రోజులకున్నా ఏ కన్న తల్లికైనా అమ్మని పిలిపించుకోవాలి, ఆశ తీరాలే, బాపని పిలిపించుకోవాలి, బోన తీరాలని ఉంటదయ్యా. అది అమ్మ అన్న పిలుపులోన ఓనాదో, ఎంత కమ్మదనం ఉన్నది రాదా, పిలవక పిలవక మది పులకించెను, ప్రేమను వర్షించెను, ఆయాసము లోపల ఆనందము లోపల పిలిచేడు తొలి పలుకు అమ్మా. ఇక సంకసాటు ఉంటే సంకసాటు ఉంటే ఇంక నమ్ము లేదు, ఈ రాజ్యం విడిచిపెట్టి పరాయి రాజ్యం వెళ్ళిపోయిన కాడ ఎదురుగోలు వచ్చిన మనిషి కనుక అమ్మా, అడవి లోపల ఎన్ని గురాల భూమి సంపాదించినవు, ఊరి లోపల ఎన్ని పంగులాలు గచ్చమని ఏ ఒక్కరు అడగబోరు నాన్న. మంచి చెడు అన్న 2 మాటలు అడిగిన తర్వాత నీ గర్భాన వచ్చే కొడుకులు ఎంతమంది, నీ గర్భాన వచ్చే బిడ్డలు ఎంతమంది, ఎంతమందికి పెళ్లిళ్ళు వేసినావు, ఎంతమందికి పేరంటం వేసినామని అడుగుతారయ్యా. వాళ్ళు అడిగిన నాడు చెప్పుకునే తందుకు మన గర్భాన వచ్చిన కొడుకులున్నర, మన గర్భాన వచ్చిన బిడ్డలున్నర నాదో. లోపల వచ్చే ఏ ఆడతల్లైనా లంగ నింద మోత్తది, దొంగ నింద మోత్తది, మనకు బొందనైనా మోత్తది గాని అది మొయ్యరాని నింద గొడ్డు నింద ఉన్నదయ్యా. లోకమేమనుకుంటాను రాదా, అది మోడెంపైన కంది చేనైనట్టయితుంది, గడ్డ మీద తింటుంది, గాని మీద నీళ్లు తాగినట్టు. మరి ఏనాడు మరిసిపోయిన ఇంట్లో, వెళ్ళిపోయిన ఇంట్లో మరిసిపోయిన గుతుపున్నట్టున్నది. ఎంతమంది ఎన్నెన్ని మాటలు అనుకుంటారు నాదో అని భార్య భర్తలు ఇద్దరు కలకల కలకల కన్నీరు తీసుకుంటూ అధ్వాన పడుగుతో వల్ల పోతంటే వాళ్ళ వచ్చతో వల్ల అక్కడేమి గల్లది ఇంద్రవతి చంద్రవతి, దానికి సమానమైన గంగ యమున గోదావరి నది గల్లబడ్డదా. 3 నదులు కలిసిన కాడాది త్రివేణి సంగమం. ఆ గంగ నది ఒడ్డున ఊరు లేసిపోయింది, పాడు మిగిలిపోయింది, పాత ప్రవాలయం అంటే శివాలయం కనబడ్డది. ఆ తల్లి సత్యవతి దేవి గనక నీవు భర్త వద్దకు ఎరవచ్చింది నాదో. తొమల దేవుణ్ణి తొక్కిపోవడు న్యాయము కాదు నాదా, దారిన దేవుణ్ణి దాటిపోవడు న్యాయము కాదు.
ఉన్నోడు పోతాడు ఉన్నోనికే పెడతాడు, లేనోడు పోయి కూడా ఉన్నోనికే పెట్టేస్తాడు. ఇంతక్కడో ఇంత పలసగున్నది సేనని పక్కపక్క నవ్వుతే వచ్చే గిట్ల పలసగున్న సేనే పంట ఎక్కువ వచ్చి లాభం ఎక్కువ చూపెడుతుందే నాదో. ఎన్ని రోజులకున్న చుట్టాలకు వెయిట్ నీళ్లు సూర్ణ పోతుంది నాదా, ఏలుపులకు వెయిట్ నీళ్లు ఎచ్చిపోతుంది, రోసేసిందే పాటికి వస్తుంది అన్నదయ్య అనిగా రాయటువంటి భర్తనుల కోలెగరగ తీసుకొని గంగవేడికి వచ్చింది ఆ తల్లి సత్యవతి దేవి. భార్య భర్తలు గనక బ్రహ్మముడి వేసుకొని ఆ గంగ లోపల తడివెడ స్నానం ఆడుతున్నారయ్యా. వట 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 సినుకులడు వంగా గుడి వేడికి వచ్చిండ్రు. భార్య భర్తలు ఇద్దరు గనకనేవి గుడి చుట్టూ తడిబట్ట ప్రదక్షిణలు ఎత్తున్నారయ్యా. ఎందుకొరకంటే ఇందు గలడు అందు లేడన్న సందేహము వలదు, ఎందెందు వెతికిన అందందె గలడు నమ్ముకున్న వారికి నా బియంద ఉంటాడటగా దేవదేవుడు. పోయంగ ఇంతమన్ను అన్నారు, వెయ్యంగ ఒక రవుతో అన్నారు, తిట్టంగా ఒక మాట తలుగును అన్నారు, మొక్కంగా ఒక దేవుడు వరమిచ్చును అన్నారయ్యా. మరి ఏనాడు గనకనేవి ఏ పుట్ట లోపల ఏ నాగశేషుడున్నడో ఎవరికి తెలియదు, ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉన్నదో ఆ పిట్ట గొంతు లోపల ఏమి అనురాగం ఉన్నదో ఏ ఒక్కరికి తెలియదయ్యా. మన గ్రాచారం కమ్మైతే కట్టంగా గరకపోసే మందైతదే నాదో. అని రాయటువంటి భర్తనుల కోలెగరగ తీసుకొని ఆ గుడి బయటికి వచ్చింది. గుడి ముందుకు చూసే వరకు ఆ యొక్క గుడి లోపల కాకుల కబుసు కాళ్ళమంటి, పిట్టల కబుసు పిక్కలమంటి, జినిక మలమూత్రం లోపల శంభు దేవుని లింగం దిగబడిపోయి ఉన్నది. భార్య భర్తలు గనక ఏమి రాజు సత్యవర్ణ మహారాజు తన చేతులు శలికపారలు వేసుకున్నాడు, తన కాళ్ళు గడ్డపారలు వేసుకున్నాడు. ఆ కన్న తల్లి సత్యవతి దేవి కట్టుకొని పోయిన 10,000 పట్టు చీర పరట కొంగు తీసి ఆ గుడి లోపల ఉన్న కబుసంత తీసి తట్టగా మార్చుకొని ఎత్తి అవతల మారవత్త ఉన్నదమ్మా. ఈయన ఓతుల లద్ది మన ఓతుల లద్ది అంతా తీసి ఎత్తి అవతల వారవొత్తంటే ఆ యొక్క గుడి లోపల రాతి లింగం తేలుతుంది. సగం సప్పట్లు అయిన సగం సప్పుడే కానీ చూస్తున్నాయి. సప్పట్లు కొట్టుమంటే సప్పట్లు ఎవరు కొడుతుండ్రు, సప్పట్లు కొట్టే కాలం ఎప్పుడో పోయింది, అది సత్యనాశనం అయ్యింది. కాలమే మారిపోయింది నాదా, యుగమే కంప్యూటర్ యుగం అయిపోయింది. ఇవాళ రేపు ఈ విధంగా నిండారుగా బట్టలు కట్టుకొని నీతి మాటలు చెప్తే ఏ ఒక్కలన్న వింటాన్రా? అదే 32 ఇంచుల కలర్ టీవీ తెచ్చుకొని నడింట్ల గోడకు తలగబెడితే గా టీవీ లోపల షకీల ఉరికచ్చి గిట్ల కడ్రాయర్ల మీద తిప్పుతంటే ముసలి టీవీ ముందట్లే కూర్చుంటాండ్రు. ఒకళ్ళ మూతులు ఒకరు పొడుచుకుంటా చొల్లంతా గార్చుకుంటా అక్కడ కూర్చుండి కొట్టుకుంటాండ్రు. ఒకవేళ టీవీ లోపల విరాట్ కోహ్లీ గిట్ల బ్యాట్ చేత పట్టుకొని గిట్ల బాల్ను సిక్కు కొట్టిండనుకో, ఉల్లిగడ్డలు కోసే ముసల్లాన్ని ఎత్తికి సమరే ఉండదు. అంత సిప్పిరే పాడు పడుతుంది, గద్ద గూడోలు ఉంటది. ఆ ముసల్లి ఏం చేస్తుంది, కోసే ఉల్లిగడ్డలు పోయన్నా టీవీల బాలు మీదికి పోతుంటే ఇక్కడ ఈ ఉల్లిగడ్డను తీస్తుంది, మీదికి ఎగిరేస్తుంది, క్యాచ్ అని పడుతుంది ముసలం. అందుకొరకే అనరవలాల ఎలాలన్నదమ్ముడాల అక్క ఎల్లల్లారా ఆదుకునే ఆపద్బాంధవులారా, ఏ కథ కాడికి పోయినా ఏ పురాణం కాడికి పోయినా సప్పట్లు కొట్టు అన్నప్పుడు కడుపు లోపల రముర లేకుండా సప్పట్లు కొట్టాలి. ఒకవేళ మాకేమత్తంది దోమలు కొట్టుకునే వరకు అల్లగా వట్టిగా సప్పట్లు ఎప్పుడు కొడతామని సప్పుడే కూసుడు చూతిరా, కొట్టినోళ్ళ మీద ఉన్న పాపాలన్నీ వస్తాయి, కొట్టునోళ్ళ పట్టుకుంటే నావో. భార్య భర్తలు ఇది ఏకమై గుళ్ళను శుద్ధి పెడతంటే ఆ యొక్క గుడి లోపల రాతిలింగం భక్తికి ఆ వీళ్ళంతా కొట్టింది. భయానికి
పాపాల చెప్పుడు ఎట్లా విక్క తిట్టు అని భయానికి దబ్బడి దిబ్బడి చంపుతాను. మరి భార్యాభర్తలు కనుక నేమే సుందాన గుళ్ళను శుద్ధి పెట్టిండ్రు, గంధాన గోడలకు గాలింపు వేసిండ్రు, ఆ యొక్క లింగానికి నీళ్లతో నీలాభిషేకం చేసిండ్రు, పాలతోటి పాలాభిషేకం చేసిండ్రు. పత్తర బుక్క గులాలు జాజి జవ్వాజి పరిమళ పత్తిరు తీసిండ్రు, లింగానికి అర్పించిండ్రు. అచ్చమల్ల నిచ్చమల్లె బొడ్డు మల్లె బోసంగి మల్లె సర్వసంపంగి దేవగన్యర పుష్పాలు తీసుకొచ్చిండ్రు, బాలాలను శివలింగానికి ధారణ చేసిండ్రు. ఇద్దరు భార్య భర్తలు కట్టుకున్న వస్త్రములు కాశపోసుకొని శిరము కింది పెట్టి శ్రీ పాదాలు మీదికి పెట్టి శంకర పరమేశ్వర ఈశ్వర శంకర నీ అంత తాతలేడు తండ్రి లోకముల, పార్వతమ్మ నీ అంత మాత లేదు తల్లి ఈ లోకముల, జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి, నువ్వు వాడదానివే తల్లిని నాడదాన్నేనమ్మ. అడ్డబాబుల కొరకు ఈ యొక్క పాడు అడ్డగుళ్ళను శృంగారించి పడిపడి పూజలు ఎత్తున్నావు తల్లి. ఎందుకొరకంటే అల్లి పూలు రెండైన అంశాలు వేరే నాడదాని మర్మం ఆడదాని కెరక, ముగిలి పూలు రెండైన మోసాలు వేరైన మగవాని మర్మం మగవాని కెరకను అన్నారు. ఇద్దరు భార్య భర్తలు ఏనాడు గనక అహంకారమిడ నాడి ఓంకారనాదముతోటి గానా గానా శంభు గానా గానా శంభు గౌరీ పూజలో కోనల్లో ఉన్న కొండ కోనల్లో ఉన్న కుమ్రవెల్లి మల్లన్నో కొండ కోనల్లో ఉన్న బండాసురికల్లో ఉన్న బండాసురికల్లో ఉన్న బాలుడా కౌరన్నో బండాసురికల్లో ఉన్న గుండు సురికల్లో ఉన్న గుండు సురికల్లో ఉన్న గురుడా కౌరన్న గుండు సురికల్లో ఉన్న ఎర్ర గొర్రెల పాలు ఎర్ర గొర్రెల పాలు వెన్నతోటి పూజలో ఎర్ర గొర్రెల పాలు కురుమా గొర్రెల పాలు కురుమా గొర్రెల పాలు ఉన్నతోటి కోణాలు కురుమా గొర్రెల పాలు ఆపద మొక్కులవాడ ఆపద మొక్కులవాడ ఐలవాని మల్లన్నో ఆపద మొక్కులవాడ కోడే మొక్కులవాడ కోడే మొక్కులవాడ యములవాడ రాజన్నో కోడే మొక్కులవాడ కొండ మీద కొండ కొండ మీద కొండ ఏడు కొండలంకన్నో కొండ మీద కొండ
బ్రహ్మ ఈశ్వర మహేశ్వర గరళ కంఠమాల గంగాధర అన్ని దేవుళ్ళ గుళ్ళల్లో పూజలు చేసి గుడి లోపలికి వెళ్ళి వచ్చిన భగవంత మా బాబి గర్భాన పుత్ర సంతాన బలం ఓడిగట్టినవు కాదని అంటే లేదని అంటే ఇదే గుడి లోపల మా భార్య భర్తలకి ప్రాణాలు వేయన మంచిదేనా ఇద్దరు భార్య భర్తలు దేవి పాడు వడ్డ గుళ్ళను పాటికి తెచ్చి పడి పూజలు వేయవచ్చనా రామ రామ అంట రామ భజన చేస్తాండ్రు శివ శివ అంట శివనామ స్మరణ చేస్తాండ్రు భార్య భరతలు మానవులు దానవులు యక్షకులు కిన్నర కెంపురుస సరక సాధన అందాజు కుజులు కుబేర్లు యమధర్మరాజు జూడంజంగలి మారు పెద్ద పుల్లు మాట్లాడుతున్నాయి కూరగల్ల పెద్ద పుల్లు కోట్లాడి జంగల్లా పాత శివాలయం లోపల పడిపడి పూజలు చేయంగా మరి ఆనాడు మాత్రం అనగా వాళ్ళ కన్నీరు భగవంతుని మాల్యం అందింది ఎందరి మహిమలు దొరికినా గాని యములవాడ రాజన్న మహిమ దొరకది అది గుడ్యంత్రం పెడుతుంది కదట అరే ఈ మరి అటువంటి మాత్రం అనగా పరమేశ్వరుడైన గాని మానవుణ్ణి సృష్టించి భూమి మీద వేసి ఆ మనిషి చుట్టూ మాత్రం అనగా శాలగూడు అల్లినట్టు బంధాలు బంధుత్వాలు అల్లుతాడు బంధుత్వాలు అంటే తల్లి తండ్రి భార్య పిల్లలు మనవలు మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు బిడ్డలని చెప్పి మాత్రం ఆ దాయాతి బలగాన్ని తయారు చేస్తాండే ఈ మానవుడు అనుకుంటాడు ఏదైనా కార్యం చేసుకున్న నాడు ఇంటి ముందర కూర్చున్నప్పుడు ఆకిలి నిండా చుట్టాలు బంధువులు కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు కూర్చుంటే అబ్బా నాకేంది మా రాజు నేను మాత్రం అనగా అటువంటి ఇంత బలగం ఉన్నదని సంబరపడతాడట ఈ మానవుడైన గాని ఆశాజీవి ఈ మనిషికి ఆశ చూపెడతాడు ఊళ్ళో మాత్రం 2 అంతరాల బంగ్లా చూపెడతాడు ఊరవతల 10 ఎకరాల భూమి చూపెడతాడు భగవంతుడు వానికి అనిపిస్తుంది నాకు ఈ ఊళ్ళో బంగులు ఉన్నది ఊరవతల 10 ఎకరాల భూమి ఉన్నది నాకేంది మహారాజును అనుకుంటాడు కానీ యమధర్మరాజు వచ్చి మాత్రం అనగా ఈ జీవిని ఇళ్ళకెళ్ళి తీసుకొని పోతా అంటే వాడి చుట్టాలు అడ్డమత్తరా బంధువులు అడ్డమత్తరా కడుపుతోడి అన్న కొడుకులు బిడ్డలు కోడళ్ళు మనవలు మనవరాలు ఎవలాది అడ్డమత్తరే ఊళ్ళో కట్టిన బంగులు అడ్డమత్తదా ఊరవతల ఉన్న భూమి అడ్డమత్తదా అమ్మా మరి అటువంటి కానీ చూసినవా తెలివనోడి దగ్గర పోయి అడిగితే అయ్యా ఈ బంగులు ఉన్నది ఇంటి ముందట ఎడ్లున్నాయి గడ్డ ఉన్నది ఈ భూమి జాగంతా ఎవరిదంటే తెలివనోడు అన్నాడట అయ్యా ఇదంతా నేనే సంపాదించిన ఇల్లు నేనే కట్టినా ఎడ్లు నేనే కొన్నా అన్నాడట అదే తెలిసిన వాని దగ్గర పోయి అయ్యా ఈ బంగులు ఎవరిదిగా ఇల్లు ఎవరిది ఎడ్లు ఎవరి ఆ దొడ్డి ఎవరిది అని అడిగితే తెలిసినోడు అన్నాడట అయ్యా ఇది నీది కాదు నాది కాదు కాశీల గంగరామందు అన్నాడట పరమేశ్వరుని మహిమలు మనకు దొరకవు ఆ భగవంతుని మాత్రం అనగా ఎప్పుడైతే ఇలా కన్నీరు మేళ్ళ మందిందో ఎవల కన్నీరు నరిసేతు లోపల అంజన వేసుకొని చూస్తే తిరగ తీపి సరగలోతు 6 నెలలాగంత 3 నెలల ముచ్చిన కడపల ఆడపిల్ల మగపిల్లగాడు మాత్రం అనగా అటువంటి భగవంతునికి ఏర్పడ్డదే ఆనాడు ఆ భగవంతుడు మాత్రం అనుకున్నాడు ఇవాళ నేనైనా కానీ చూసిన సత్యవర్ణ మా రాజు మరి సత్యవదేవి సంతానం ఇవ్వకపోతే శివలింగాన్ని శ్రమ గుద్దుకొని చెల్లిపోతానంటారు అక్కర్రాని చుట్టం ముక్త వరం ఏం దేవుడు ఉండేందుకు లేకెందుకు అన్నారు ఇక నేను పోతా పోయి వాళ్ళకు సంతానం ఇస్తానా అని దేవా సంగమయ్య ముందుకు 3 అడుగులు వేసి 3 అడుగులు వేసిన శంకరుడు వెనకగా ఆలోచన చేసుకున్నాడు నాకు లేని గంటలు 40 లక్షల కొలుపు లేని గంటలు 1,00,000 మరి అటువంటినే కానీ ఏదో బట్టి ఎండు జోలు ఎడవ సంఖకు ఉన్నది పందం బట్టి పైడి జోలే కుడి సంఖకు ఉన్నది ఈ రకంగా నేను భూలోకం వెళ్ళిపోయినట్టే సత్యవతి కళ్ళ చూస్తుంది సాక్షాత్గా పరమేశ్వరుడే వచ్చునని నా కాళ్ళు పట్టుకుని కైలాసం వస్తుంది కావచ్చు రూపం మీద ఓను మారుగొట్టి మారు అవతారం కడతానా అని కాశేంద్రవుది గౌసేంద్రవుది ఆ స్థానం బట్టి ఓము దాల్చి మంత్ర కలాపన చేసి ఏనాటి మంత్రం ఎరుగు మంత్రం కోయ మంత్రం కొండ మంత్రం మాటల మంత్రాలు మనుషుల క్రియలు వీళ్ళ వేదాలు గులసిరి మంత్రాలు తన మంత్రం దేవుడు తల్లకింద చదివి హరియాగుట్ల దేవుడు రాజు చేసి
బొమ్మల ఊపిరి రేగలు పెట్టుకొని బగ్గుబగ్గునమండి దేవా శంకరుడు భక్తుల కోరిక తీర్చడానికి 80 ఏళ్ల పెద్ద మనిషి అవతారం ఎత్తాను రానా రూపం మీద వెళ్ళిపోతానన్నాడు దేవసంగం అయ్య బయలుదేరి అటువంటి కానీ పాడుపడ్డ గుడి వేటికి హరినామ స్మరణ అయ్యని వాడు పాడని విలమానయ్యుండో హరినామ స్మరణ అయ్యని వాడు ఇవి 5 ఎర్రాదేల్లో దానాదరమాము తిరుపతి తీరంగం చూడని కళ్ళు ఇవి 2 జగముల గుల్లో తిరుపతి తీరంగం చూడని కళ్ళు అయ్యా కాశీ కాలాద్రి నడవని కాళ్ళు ఇవి 2 మంత్రం కోళ్ళు కాశీ కాలాద్రి నడవని కాళ్ళు చదువు శాస్త్రము వినని చెవులు ఇవి 2 రాత్నం చెవులు చదువు శాస్త్రము వినని చెవులు శివ శివాని భజించని వానికి దేవునిపై భక్తి తిండి ఓతుకు కుండ మీదనే దేవునిపై మనసు ఎక్కడిది అరే ఇరుగు పొరుగులు ఇల్లే లేదానికి ఇంటి జోలెక్కడిది సందులు బొందులు తిరిగేదానికి సంసారం జోలెక్కడిది మోటు కూతలు కూసేదానికి మొగలి జోలెక్కడిది పరాయి పురుషుల కోరేదానికి పతిపత ధర్మం ఎక్కడిది ఈ ఊరు తిరిగే ఊర పందికి పరమాన్నం రూస్ ఎక్కడిది తిరుపతి గరుడ గమన గజ పంకజన చెట్టు మీద పండు కనుక నేను తొడిమ ఓడిపోయి దారి ధరతి మీద పడ్డట్టు 80 ఏళ్ల పెద్ద మనిషి అవతారం ఎత్తుకొని దేవ సంగమయ్య గుళ్ళ ముందర ప్రత్యక్షం అయ్యిండు ఎట్ల గది కావాల భార్య భరతలు మరి భార్య భరతలు నేను అష్టవరం ఇంకా పూజ మీద ఉన్నారు వీళ్ళు పూజ పిండం చేసుకోబాయ అందుకే అన్నరే ఈనాటికైనా ఆనాటికైనా అగో అటువంటి అయినా కానీ చూసినావా నిద్రపోయే మనిషిని పిడాద లేపద్దట మనిషికి అన్నం పెట్టి ముందర కూర్చుండి ముచ్చట కలిగించుకోవద్దట ఇసోటి రామ రామ అనే భజన రామ రామ అనే కీర్తన తీసే గాడికి వచ్చి ఇనటోళ్ళను ఇననీయాలి కానీ పక్క పంటోళ్ళు ఊకే వాళ్ళ మోసై బట్టి పక్కల్ల పొడవద్దట ఇదే 4 ముచ్చట్లయినా కానీ మనకు దేవుడు చెవులు ఇచ్చిండు కాబట్టి ఆ చెవులతోటి ఎన్నో పాపం ముచ్చట్లు వింటున్నాము ఈ రామరామ అనే ఒక కీర్తన వింటే అగో 100 పాపాలు అయినా కానీ ఒక పుణ్యం చేసినప్పుడు 100 పాపాలు కూడా కొట్టుకపోతాయట ఈ నోటితోటి కనుక ఎంతో మందిని తిడుతున్నాం ఎంతో మందిని సాపిస్తున్నాం వాడిని నాశనం కావాలి వీడికి పూర్తి కావాలి ఒక నాశనే పండాలి పక్క పంటోదని మురగాలని ఎన్నో మనం అనుకుంటాం నోటితోటి కానీ అటువంటి అన్ని మాటలు కూడా ఒక్కసారి రామా అని నోటికెళ్ళి వచ్చినట్టు అయ్యేదంటే ఆ పాపం కూడా మనం కలగదట ఆ గుళ్ళ ముందు 2 గంటలు కొడుతండి
గుగు శంకులు పెడతంటే రామ రామయని అనరాధా మీ నాలుకపై పుల్లిరిగిరదా గోవింద గోవింద అనరాధా మీ గొంతుకపై పుల్లిరిగిరదా రామ రామ అనుకున్నా చెవులార విను అందరూ తల్లులారా అంతటి ఆంజనేయుడు అంతటి వాడే ఈ విధంగా రామనామ శబ్దం వినబడితే నా పాపకారి పాదాలు ఎటన్నా కదిలిపోతాయి కావచ్చునని ఉప్పు సంఖ్యలేసుకొని నిలబడతాడాట చేతులలో సెల్లొచ్చింది సర్వం సెల్లులలో కనబడుతుంది పూర్తిగా ఎడిపోయారు మానవును ఏనాడు గనక నీవి రామ రామ అనే శబ్దం లేదు శివ శివ అనే శబ్దం లేదు గోవింద అనే నామం లేదు ఏనాడు గనక నీవి సంగమ దేవరవతి గనగన గనగన గంట శబ్దం కొడతంటే పట్టినగ పూజాలు సంగమయ్య వాళ్ళు రాని వచ్చినారు దికాయ వచ్చినావా ధీమాయి వచ్చినావా